హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఆ జాకెట్తో అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మన కంచు భాగాలు ఎప్పుడు కూడా బ్లౌజ్కి మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అనేవి ఉన్నట్లయితే క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మనకి పొడవు ఎంత అవుతుందో అంతే మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఖర్చు కోసం ముందు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా లూజ్ తీసుకోవాలి. 2 ఖర్చు భాగాలు లోపల నుంచి అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. షోల్డర్ దగ్గర కూడా చూసుకోండి ముందు. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ అనేది డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో బ్యాక్ పార్ట్ డీప్ మనం కరెక్ట్గా మిడిల్కి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో బ్యాక్ పార్ట్ పట్టుకొని బ్యాక్ పార్ట్ పొడవుకి మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోండి. లూజ్కి ఒక మార్కింగు, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి మెడభాగం దగ్గర. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు మనకి ఇది పొడవు ఎంత అయితే ఉందో అక్కడికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనం నడుము భాగం దగ్గర నుంచి కిందకి పెట్టుకొని పొడవు ఎంత అవుతుందో చూసుకోవాలి. మన లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి ఎంత అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ని కలుపుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మార్కింగ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. అలాగే లూజ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక కోసం. అలాగే బ్లౌజ్ మొత్తానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ స్కేల్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు ఒకవేళ ఆర్మ్ హోల్ స్కేల్ కావాలి అనుకున్నట్లయితే స్కేల్స్ కానీ, మనకి సిజర్స్ కానీ, టేప్ కానీ, ఇవన్నీ కూడా మిషన్స్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి వీలైనట్లయితే విజిట్ చేయండి. ఇప్పుడు డీప్ దగ్గర నేను నెక్ అనేది స్క్వేర్ నెక్కే మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ సన్నగా ఉన్నట్లయితే మీరు
మనకి మెడ భాగం బాగా పెద్దదైపోతుంది అనుకునే వాళ్ళు ఎలా తగ్గించుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అదేవిధంగా లావుగా ఉండేవాళ్ళు, మనకి వీప్ అనేది మనకి పెద్దగా కావాలి డీప్ అనుకునే వాళ్ళు ఈ విధంగా ఉంచేసుకోండి. సన్నగా ఉండే వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను మార్కింగ్ అనేది. ఇప్పుడు పైన అయితే ఈ విధంగా లూజ్ అనేది సరిపోతుంది. కింద మాత్రం తగ్గించుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది, చిన్నగా కనిపిస్తుంది వీప్ అనేది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపల మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఈ విధంగా కాకుండా కొంచెం స్క్వేర్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి నెక్ అనేది కొంచెం తగ్గుతుంది చాలా మట్టుకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది, మెడ భాగం పెద్దది కాకుండా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే. మన క్లాత్ని ఎటు జరపకూడదు, చుట్టూరు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు, ఇదే బ్యాక్ పార్ట్తోనే చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి బెల్ట్ అని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్తో డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని వేసుకోవచ్చు, లేదా ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కాబట్టి కింద ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి నడుం భాగాన్ని. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది, స్ట్రైట్ పీస్ తీసుకోకండి. ఈ విధంగా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ మనకి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా అంత పొడవు వరకు కూడా మనం లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి లోతు తీస్తాం కాబట్టి ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ క్లాత్ సరిపోకపోయినా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మెడ భాగం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. ఇప్పుడు మెడ భాగాన్ని ముందుగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్క్వేర్లా మార్కింగ్ చేసుకొని మనం రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకుంటూ లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది.
అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనం లోతు అక్కడికి లోతు అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది ఫ్రంట్ పార్ట్లో ఎలా వేసుకోవాలి డాట్స్ అనేది అడుగుతున్నారు కదండి. నేను మిడిల్ పాయింట్లో ఒక మార్కింగ్ చేస్తున్నాను లోతు కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. అది లావుగా ఉండే వాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా 4 టక్స్ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను కాబట్టి నేను 4th డాట్ వేస్తున్నాను. ఇప్పుడు నడుము భాగానికి వెళ్ళేసరికి లోతు అనేది కొంచెం పైకి మార్కింగ్ చేసుకోండి. 3 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి లోతు కట్ చేసుకోవాలి. అదే 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. మీకు ప్రతిదీ కూడా డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే 100 లైక్స్ కూడా రావడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్స్లో కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. అంటే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది. అలాగే చంక దగ్గర కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసుకోవాలి. లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కర్నలో 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆర్మ్ హోల్ అనేది. మన బ్లౌజెస్ చూసిన చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది నేర్చుకుంటున్నందుకు. అలాగే స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ బ్లౌజ్తో కూడా పని ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్కి ఈ విధంగా ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు చూసారు కదా ఇన్విజిబుల్ షేప్ పట్టిని మనం కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. డాట్కి మధ్యలో ఒక 1.5 మార్కింగ్ చేసుకోవాలి వదులుకొని. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే 4th డాట్ అనేది మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకు రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు మార్కింగ్ అనేది. అలాగే ఇక్కడ 4th డాట్ దగ్గర కూడా కట్ చేసుకోండి. రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం షేప్ పట్టిది తీసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి సరిపోతాయి అంచులు అనేవి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ షేప్ పట్టి దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి. స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి.
ఇప్పుడు మనం షేప్ పట్టీకి తీసుకోవాలి. అది కూడా ఉక్సుల పట్టీని ఉపయోగించుకోండి, తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు. ఇప్పుడు షేప్ పట్టీకి 2 కట్ చేసుకోవాలి. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. షేప్ పట్టీకి పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా మనం 2 వేసుకోవాలి. వెనక భాగానికి వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా వోల్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ పట్టీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద మనం నడుము భాగానికి బెల్ట్ వేసుకోవచ్చు, లేదా అంచు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అంచు అయినా వేసుకోవచ్చు. నేను సన్నగా వేస్తున్నాను అంచు అనేది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఇలా డిజైన్స్ కట్ చేసినవి ఈ విధంగా కూడా అటాచ్ చేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి అంచు అంత ఇంట్రెస్ట్ లేని వల్ల 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేను 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ చేసి డైరెక్ట్ వేసేస్తున్నాను. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మీరు ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇది లూజ్ అంతా ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొంచెం తగ్గించేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ లూజ్ ఉంది కాబట్టి ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది మన ఇక్కడి నుంచి చంక కోసం దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి లేదా ఒక్కొక్కటి పెద్దది ఒకటి చిన్నగా వచ్చేస్తుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని 1.5 వరకు అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్కి అనేది కరెక్ట్గా రావాలి జాయింట్ చేసేటప్పుడు. 2 రైట్ సైడ్స్ కూడా మనం ఎదురు బదురుగా వేసుకోండి.
ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పైకి రావాలి మనకి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. చాలామంది లోత్ అడుగుతున్నారు కదండి. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది లోపలికి వేసుకోండి. రైట్ సైడ్స్ అన్నీ కూడా లోపలికి ఉండే విధంగా చూసుకొని రాంగ్ సైడ్ పైకి రావాలి మనకి. మీకు అసలు తెలియదు అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ పైన మార్కింగ్ చేసుకోండి ముందే. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి సన్నగా. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మెడభాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి. నేను నార్మల్ బ్లౌజ్కైనా సరే నెక్ పైపింగ్ వేస్తున్నాను, ఆ వీడియోస్ కూడా చూడండి. మీకు ఒకవేళ లాంగ్ ఫ్రాక్స్ కానీ కిడ్స్ ఫ్రాక్ కానీ మీకు లాస్ట్ వీడియోలో ఉంది. ఒకవేళ చూడలేదు అనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. మనకి ఓల్డ్ శారీస్తో మనకి కిడ్స్ బ్లౌజెస్ కానీ కిడ్స్ శారీస్ కానీ మనం సింపుల్గా డ్రెస్సెస్ అనేది కట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు వీడియోలో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ అనేది ఈరోజు నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు క్రాస్లు అనేవి సైడ్ ఎడ్జెస్ కొంచెం కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.